రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరుండేది. ఆ ఊరి చివర ఒక ముసలి రైతు, అతని ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆ ముగ్గురు కొడుకులు చాలా బలవంతులు, తెలివైనవారు. కాని వారి మధ్య అస్సలు పడేది కాదు. చిన్న చిన్న విషయాలకే ఒకరితో ఒకరు గొడవ పడేవారు. తండ్రికి వయసు పైబడింది. తన కొడుకులు ఇలా ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే తను పోయాక వీళ్ల పరిస్థితి ఏమవుతుందో అని ఆయన చాలా ఆందోళన చెందేవాడు. వారికి ఒక మంచి పాఠం నేర్పాలని ఒకరోజు వారిని పిలిచాడు. ముసలి రైతు తన కొడుకులకు కొన్ని కట్టెపుల్లలిచ్చి వాటిని విరవమని చెప్పాడు. వారు చాలా సులభంగా విరిచేశారు. తర్వాత ఆయన 10 కట్టెపుల్లలను కలిపి ఒక మోపుగా కట్టగా కట్టే, ఇప్పుడు దీన్ని విరవండి అన్నాడు. పెద్ద కొడుకు ప్రయత్నించాడు, విరవలేకపోయాడు. రెండో కొడుకు గట్టిగా ప్రయత్నించాడు, కట్టెలు వంగలేదు. మూడో కొడుకు ఎంత బలం ఉపయోగించినా ఆ కట్టె విరగలేదు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు, చూశారా కొడుకులారా, మీరు విడివిడిగా ఉంటే ఈ కట్టెపుల్లల్లాగే ఎవరైనా మిమ్మల్ని సులభంగా విరిచేయగలరు. కానీ మీరు కలిసి ఉంటే ఈ కట్టెలాగే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఐకమత్యమే మహాబలం. చూశారా పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం. అంటే అందరూ కలిసికట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి.